హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే శివరాత్రి రోజు మార్నింగ్ వ్లాగ్. పండగ కాబట్టి కొంచెం ఎర్లీగానే లేచాను. అప్పుడే కొంచెం మనకి పండగ వైబ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ లేవడమే ఇంకా బయట అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి మనం ముగ్గన్న వేద్దామని చెప్పి నేను డైలీ ముగ్గు వేస్తాను. సో పండగ కదా, కొంచెం స్పెషల్గా వేయడానికి అంతే. నాకు బాగా ఇష్టమే నేను చేసే పనుల్లో ఈ ముగ్గు వేయడం కూడా ఒకటి. మంచిగా ముగ్గులేసి రంగులు వేయడం అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఛానల్లో కూడా పెట్టాలి అనుకుంటున్నాను. సో ఇక ఈరోజు పండగ కాబట్టి నేను మరీ పెద్దదేం కాదు, చిన్నదే వేశాను. కలర్స్ కూడా ఏమీ లేవు. సో ఉన్న పసుపు కుంకుమ వాటితోనే కొంచెం కలరింగ్ ఇచ్చాను. కొంచెం నిండుగా ఉంటుంది పండగ పూట అని చెప్పి. నేను వేసిన రంగోలి నాకైతే నచ్చింది. సింపుల్గా ఉంది. ఎలాగో మేము పైనే ఉంటాం కాబట్టి నా ముగ్గు నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు చూడడానికి కూడా ఉండదు. ఇంక వేసిన తర్వాత ఈరోజు ఎలాగో హెడ్ బాత్ చేయాలి కాబట్టి నాకు హెవీగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అది రీజన్ ఏంటో నాకు తెలియదు. నేను కూడా కొన్ని ఫుడ్లో చేంజెస్ అయితే చేసుకుంటున్నాను. నేను యూట్యూబ్లో చూస్తే నాకు ఒక వీడియో కనిపించింది. ఇలా మందార పూలు కనుక మనం హెయిర్కి పెట్టుకుంటే ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందని చెప్పి, దానికోసం నేనైతే మందార పూలని కాసేపు వాటర్లో నానబెట్టి వాటిని ఇలా మంచిగా పిసికితే ఒక మంచి జెల్ లాగా వస్తుంది. ఇంకా నేను తీసుకున్న ఈ మందార పూలు ఫ్రెష్వి కావు. ఈరోజు పండగ కదా, చాలామంది కోసేశారు. ఇవి నిన్నటివి అయినా కానీ మంచిగా వచ్చింది. అది ఒక జెల్లీ ఫామ్ లాగా వచ్చింది. ఇక దీన్ని కాసేపు చేయడమే సరిపోయిందనుకోండి. నా దగ్గర ఉన్న స్ట్రైనర్ చాలా చిన్నది కాబట్టి నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. కొంచెం పెద్ద స్ట్రైనర్ ఉంటే ఇంకా ఫాస్ట్గా అయ్యేదేమో. ఎలాగోలా కాసేపు దాంతో అటు ఇటు కుస్తీలు పడి ఇంకెలాగోలా ఈ జెల్ అయితే ప్రిపేర్ చేశాను. ఏదన్నా ఒక మంచి రిజల్ట్ ఇచ్చి ఆ హెయిర్ ఫాల్ అనేది తగ్గితే బాగుండు. నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. ఇక ఒకసారి కాకుండా ఒక 3-4 టైమ్స్ పెట్టినా కూడా మనకి హెయిర్ ఫాల్ అయితే కనుక దీనివల్ల యూజ్ లేనట్టే. అలా కాకుండా కొంచెం అన్నా తగ్గిందంటే ఓకే, మనం కంటిన్యూ చేయొచ్చు. ఇంకా దీన్నైతే ఫుల్గా ఎడ్డికి చక్కగా అప్లై చేసి మసాజ్ చేశాను. ఇది చక్కగా హెయిర్కి పెట్టడం వల్ల ఏంటంటే మన స్కాల్ప్కున్న ఆ డాండ్రఫ్ కూడా మొత్తం చక్కగా నానిపోయి మనం ఇలా చేత్తో గొళ్ళుతుంటే గోరు నిండా కూడా వస్తుందన్నమాట. సో ఇది చాలా రకాలుగా యూజ్ అయిద్దేమో నేను అనుకుంటున్నాను. మందార పువ్వు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో హెయిర్కి ఇదేమన్నా మంచిగా నాకు వర్క్ అయిద్దని నేను అనుకుంటున్నా. చూడాలి. ఇలా అప్లై చేసి ఒక 1/2 అవర్ పాటు అలా ఉంచేసాను. అది మొత్తం కూడా మనకు స్కాల్ఫ్కి బాగా పట్టడానికి. ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయ్యాను. ఇక ఈరోజైతే ఈ శారీ కట్టుకున్నా. ఇది మా మమ్మీదో లేకపోతే మా చెల్లిదో నాకు గుర్తు రావట్లా, నాదైతే కాదు. ఎనీవే శారీ కట్టాను కదా, కొంచెం బాగుంటుందని చెప్పి ఫస్ట్ అయితే ఈ వైట్ది పూసలది ఉంది కదా దండ, అదైతే వేసాను. కానీ తర్వాత ఎందుకు నాకు అది అంత బాగా సెట్ అయింది అనిపించలేదు. ఇంకా ఫస్ట్ ఇలా హెయిర్ తీయగానే ఇలా అనగానే నాకైతే ఫస్ట్ హెయిర్ వచ్చేస్తుంది. అబ్బా యూజ్ ఏముంది అనిపించింది. కానీ ఫస్ట్ టైమే కదా, చూద్దాం ఒక 3-4 టైమ్స్ యూజ్ చేసి అనుకున్నాను. ఎప్పుడు నేను హెడ్ బాత్ చేసినప్పుడు ఊరికి ఇలా హ్యాండ్తో అంటే చాలు నాకు హ్యాండ్ ఫుల్గా వచ్చేస్తుంది. చాలా వరకు అసలు బాత్రూంలో కూడా అంతే, అసలు చాలా హెయిర్ ఫాల్ అనమాట. ఇప్పుడు ఇది ఇంకా చాలా తక్కువ దాంతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఇంకా దువ్వానంటే ఇంకా చాలా వచ్చేస్తుంది. చాలా చిన్న పిలకలాగా అయిపోయింది హెయిర్ అయితే. ఇంకా వైట్ది ఆ పూసలు తీసేసి మళ్ళీగా బ్లాక్ బీడ్సే వేసుకున్నాను. నాకు ఎందుకనో బ్లాక్ బీడ్స్ వేస్తేనే లుక్ బాగుంది అనిపిస్తుంది. అండ్ ఈ శారీ అయితే మరీ లైట్ రంగు అనిపించింది. దీనికి అసలు ఆ పళ్ళు పాటుకు మాత్రమే మంచి డిజైన్ ఉంది. ఆ డిజైన్ చూసి ఇదంతా ఉంటుందని మోసపోయి మా మమ్మీ కొనేసి ఉంటుంది అప్పట్లో ఈ శారీ అయితే. నాకైతే అలాగే అనిపించింది చూసినప్పుడల్లా. దీన్ని 1 or 2 టైమ్స్ నేను కట్టినట్టున్నాను అంతకుముందు, అంతే, అంతకన్నా ఎక్కువ కాదు. ఇంకా తర్వాత ఈరోజు పండగ కాబట్టి సింపుల్గా నాకు వచ్చిన విధంగా పూజ అయితే చేసుకొని దేవుడికి నమస్కారం పెట్టుకున్నాను అంతే. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేనేం ప్రిపేర్ చేసుకోలేదు, ప్లాన్స్ కూడా ఏమీ లేవు. సో ఒక పాల ప్యాకెట్ తెచ్చుకొని ఇక దాన్ని కాచి దానిలోనే కాస్త ఓట్స్ కొంచెం పంచదార వేసి కాసేపు వాటిని నానబెట్టామంటే మనకి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. ఇంకా అందులో మనకి ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఈ ఓట్స్ కూడా నేను కొన్నవేమీ కాదు, మా హస్బెండ్ ఉన్నప్పుడు ఆయనే తీసుకొచ్చారు డీమార్ట్ నుంచి. ఇలాంటివన్నీ ఆయన ఎక్కువ తింటారు. మసాలా ఓట్స్ ఎక్కువగా తింటాడు, ఆయనకి చాలా ఇష్టం కూడాను. సో ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ ఏది లేనప్పుడు తప్పదు అనుకున్నప్పుడు మాత్రం నేను ఇలాంటివి తింటూ ఉంటాను. ఎనీవే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ అవి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికంటే కూడా మసాలా ఓట్సే బాగుంటాయి. దట్స్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.